రీసెంట్లీ ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక యూట్యూబ్ ప్రోగ్రామ్ అండ్ అలాగే దానిలో పార్టిసిపేట్ చేసిన యూట్యూబర్స్ మీద ఒక ఇండియాలో ఒక నెగిటివ్ రీజన్ దాని గురించి అయితే న్యూస్ నడుస్తుంది. అండ్ దాని మీద ఒక 2 స్టేట్స్ చీఫ్ మినిస్టర్, అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ అలాగే మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ అంటే దాని గురించి చాలా ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. అంటే ఎక్కువగా అంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ స్టేట్స్లో అంటే అస్సాం యొక్క గౌహటి పోలీస్ స్టేషన్లో అండ్ అలాగే ముంబైలో కూడా ఈ యూట్యూబర్స్ మీద అండ్ అలాగే ఈ షో మీద కూడా ఎవరైతే ఆ షోలో పార్టిసిపేట్ చేశారో దాని మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసి వాళ్ళ కోసం ఈ సెర్చింగ్ అయితే అంటే సెర్చింగ్ అంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదా వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ వాళ్ళ ప్రాసెస్ అయితే నడుస్తుంది. అండ్ కమింగ్ టు ది పాయింట్, అసలు ఈ ఇండియాస్ గాట్ లేటెంట్ అనేది నేనైతే టు బి ఫ్రాంక్ ఇప్పటి వరకు అయితే చూడలేదు. బట్ నాకు ఈ షో ఒకటి నడుస్తుందని అయితే నాకు ఐ నో దట్. బట్ ఈ ఇండియాస్ గాట్ లేటెంట్ అనే దాంట్లో ఇప్పటిదాకా అంటే కొంతమంది ఇంటర్వ్యూ చేయటం లేకపోతే సమ్ స్టాండప్ కామెడీ లాంటివి చేయటం ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ రీసెంట్ గా కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ మనందరికీ తెలుసు, ఆశిష్ చంచలాని కానీ లేకపోతే రణ్విశాల్ అలహాబాదియా ఇట్లాంటి కొంతమంది ఫేమస్ అంటే ఒక్కొక్కరికి సుమారు ఒక 4 million 10 million 20 million కూడా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఈ షోలో కొన్ని కాంట్రవర్షియల్ రిమార్క్స్, అంటే ఆ రిమార్క్స్ ఏంటనేవి కూడా నేను మీకు ఇప్పుడు చెప్పలేం కానీ బట్ ఫిమేల్ ప్రైవేట్ పార్ట్స్ గురించి అండ్ అలాగే ఈవెన్ మామ్ అండ్ డాడ్ మధ్య జరిగే కొన్ని థింగ్స్ దాని గురించి కానీ కొంచెం చాలా వల్గర్ కామెంట్స్ అయితే చేయటం చాలా సెన్సేషన్ అంటే ఇన్ గుడ్ వే. నాకు తెలిసి ఇండియాలో ఈ యొక్క డిస్కషన్ కన్ఫర్మ్ గా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈవెన్ ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే నడుస్తుందో వాళ్ళు ఆ యొక్క ఎపిసోడ్ లో ఇంత కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేసినప్పటికీ కూడా యూట్యూబ్ ఆ వీడియోని ఇప్పటి వరకు అయితే డిలీట్ చేయలేదు. ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ ఇప్పుడు నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఒకటి కొంచెం ఎన్సిపిఆర్ అనేది ఒక లెటర్ రాస్తే ఆ తర్వాత అయితే దాన్ని స్ట్రైక్ డౌన్ చేశారు. కానీ యూట్యూబ్ తనంత తాను ఓన్ గా అయితే ఈ యొక్క వీడియోని కానీ లేకపోతే ఈ యొక్క ప్రోగ్రామ్ ని కానీ ఇప్పటి వరకు అయితే ఆపలేదు, లేకపోతే ఇప్పటి వరకు అయితే దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. మోర్ ఓవర్ ఏంటంటే మామూలుగా మనందరికి యూట్యూబ్ తెలిసిన దాని ప్రకారం ఏంటంటే యూట్యూబ్ లో కంటెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి, లేకపోతే కాపీ రైట్స్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఒకవేళ ఏమన్నా సమ్ వల్గర్ థింగ్స్ కానీ అలాంటివి కానీ ఉంటే యూట్యూబ్ స్ట్రైక్ చేస్తుంది. ఇట్లాంటివన్నీ లేకపోతే ఆ వీడియోని ప్రమోట్ చేయదు, లేకపోతే ఆ వీడియోని ప్లే చేయనివ్వదు. ఇట్లాంటి కొంతమందికి ఐడియా ఉండదు, యూట్యూబ్ గురించి కొంచెం అవగాహన ఉంది. బట్ ఇంత వల్గర్ కామెంట్స్ చేసినప్పటికీ కూడా బట్ ఆ వీడియో ఇంకా ఈ ఎన్సిపిసిఆర్ దగ్గర నుంచి లెటర్ వచ్చేంత వరకు కూడా యూట్యూబ్ ఎందుకు వచ్చిందో మనకైతే తెలియదు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హేమంత్ బిస్వా శర్మ అని ఆయన ఆల్రెడీ ఒక ట్వీట్ కూడా వేశారు. గౌహటి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదైంది. ఎవరైతే ఆ యూట్యూబర్స్ ఉన్నారో ఆశిష్ చంచలాని, జస్ప్రీత్ సింగ్, అపూర్వ మకీజా, రణ్వీర్ అలహాబాదియా, సమయ్ రాణా అనే ఈ ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక ఈ ప్రోగ్రామ్ కి ఆయనే ఒక రకంగా మొత్తం ఓవరాల్ గా చూసుకునేది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది వీళ్ళ దగ్గర నుంచో లేకపోతే వీళ్ళు చేసేదైతే కాదు. ఈ మధ్య అంటే కంటెంట్ అన్న పేరుతో ఏదైతే కొన్ని వల్గర్ థింగ్స్ లేకపోతే కొన్ని అన్నెసెసరీ థింగ్స్, అంటే మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఒకప్పుడు అంటే కంటెంట్ అంటే మేబీ సమ్ కొరియోగ్రఫీ చేయాలి, లేకపోతే ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో రాయాలి, లేకపోతే సినిమా తీయాలి, లేకపోతే సమ్ డాన్స్ కొరియోగ్రాఫ్ చేయాలి, ఇట్లా అంటే ఒక స్టాండర్డ్స్ అనేవి ఉండే. బట్ రీసెంట్ ఒక 5-10 years నుంచి ఎప్పుడైతే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో కంటెంట్ అనే దానికి అండ్ అలాగే సోషల్ మీడియా యూస్ చేయటం అనే దానికి టోటల్ అర్థం అయితే మారిపోయింది. ఒకటే జస్ట్ వన్ థింగ్, కంటెంట్ మీరు కనుక ఫేమస్ అవ్వాలి లేకపోతే మీరు కొంచెం మీకు ఫాలోవర్స్ పెరగాలంటే దెర్ ఈస్ ఓన్లీ 2 things అనమాట, వెదర్ ఇట్ ఈస్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే ఇందులో మనం నాట్ జస్ట్ ఇప్పుడు ఏదో యూట్యూబ్ లో ఒక ప్రోగ్రామ్ లో వీళ్ళు ఏదో సమ్ కామెంట్స్ చేశారు కాబట్టి యూట్యూబ్ తప్పు లేకపోతే ఈ యూట్యూబర్స్ తప్పు అని మనం అయితే అనలేం. కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న యూట్యూబర్స్ వీళ్ళేం నాట్ జస్ట్ లైక్ ఇందులో రణ్వీర్ అలహాబాదీ అని ఆయన అయితే మొన్న రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ నరేంద్ర మోడీ గారి చేతుల మీద నుంచి బెస్ట్ డిజిటల్ యూట్యూబర్ కింద దేని కింద అవార్డు కూడా తీసుకున్నారు. సో వీళ్ళేమి అంటే తెలియకుండా చేసిన కామెంట్స్ లేకపోతే వీళ్ళేమి ఏదో చిన్న చితక స్థాయి నుంచి వచ్చి చేసిన వాళ్ళు కాదు. బట్ అంటే ఈయన చాలా మంచి కూడా చేశారు. ఇక్కడ ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో కామెడీ జానర్ లో లేకపోతే పాడ్కాస్ట్ దీంట్లో మంచి కూడా చేసిన ఉన్నారు, లేకపోతే కొంచెం మన దేశానికి కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ జనరలైజ్డ్ గా చెప్పాలంటే ఈ మధ్య యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో రెండిట్లో ఏదైతే కంటెంట్ అన్న పేరుతో ఏదైతే ఒక ఇది జరుగుతుందో అదైతే కన్ఫర్మ్ గా ఆపాలి. ఎందుకంటే
యూట్యూబ్ వచ్చేసరికి కంటెంట్ అంటే టూ థింగ్స్ ఉన్నాయి. ఏదో సమ్ వల్గర్ మాటలు మాట్లాడటం, లేకపోతే కొంతమంది ఆబ్జెక్టిఫై చేయటం, లేకపోతే బాడీ షేమింగ్ చేయటం, ఇట్లాంటివి చేస్తే అదొక కంటెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వస్తే అసలు దానికి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. అక్కడ అసలు కంటెంట్ అన్న పేరుతో వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 to 10 seconds లేదా 15 seconds రీల్ చేసేసి ఆ రీల్లో ఆ పాటకి వాళ్ళు వేసే డాన్స్ కి లేదా వాళ్ళ పాటకి వాళ్ళు మాట్లాడే మాటలకి అండ్ ఈవెన్ చిన్న పిల్లల్ని పెట్టి కూడా వాళ్ళు ఏదో సమ్ ఫ్యామిలీ జానర్ కింద తీస్తున్నాం అని అనుకొని చిన్న పిల్లలకు కూడా అంటే వాళ్ళ ఏజ్ కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ కానీ రిలే ఈ డైలాగ్స్ కానీ ఇచ్చి వాళ్ళతో చెప్పిస్తాం. ఇవన్నీ ఏంటంటే మన అంటే ఇప్పుడు చూస్తాం బాగానే ఉంటుంది. అంటే ఏముంది కాసేపు నవ్వుకుంటారు, లేకపోతే ఏముంది కాసేపు అంత మీరు పెద్ద చేసి మాట్లాడే అంత ఏముంది ఇందులో, అది జస్ట్ ఏ జోక్ లేదా జస్ట్ ఏ ప్రోగ్రామ్, అది మనం వీ కెన్ లుక్ ఇట్ ఆఫ్ ఆర్ లేకపోతే అది వాళ్ళు వస్తుందో అయితే ఇష్టమైన వాళ్ళు చూస్తారు లేదంటే. బట్ ఇష్టమైన వాళ్ళు కాదండి, ఎందుకంటే ఇంత పెద్ద ఫేమస్ యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇది ఒక ట్రెండ్ లాగా అయితే అవుతుంది. ఫేమస్ అవ్వాలంటే ఎదర్ వల్గర్ థింగ్స్ మాట్లాడాలి, బాడీ షేమింగ్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా సమ్ అదర్ రాంగ్ యాక్టివిటీస్ చేస్తే ఫేమస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలంటే కంటెంట్ అన్న పేరుతో హాఫ్ థింగ్స్ చేస్తే ఫేమస్ అవుతారు. సో దీనివల్ల ఎవరైతే యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే కన్ఫర్మ్ గా పడుతుంది. వాళ్ళ యొక్క ఏజ్ కి రిలేటెడ్ కాకుండా కొంచెం అన్రియలిస్టిక్ థింగ్స్ చూడటం అండ్ అలాగే వాళ్ళ యొక్క ఓవరాల్ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కూడా చాలా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన ఫ్యూచర్ లో ఏదైతే మనం నెక్స్ట్ జనరేషన్ ఏదైతే చెప్పుకుంటున్నామో వాళ్ళందరికీ జెన్యున్ గా వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ వాట్ వీ కెన్ డూ అని అన్న వాటికి ఆ లైన్ ఏదైతే ఉంటుందో అంటే మన కామెడీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కంటెంట్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దానికి మధ్య ఏదైతే గీత ఉంటుందో ఆ గీత ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ వీళ్ళు కానీ అంటే నార్మలైజ్ లేదా జనరలైజ్ చేయటం వల్ల యాక్చువల్గా అది నిజమా అబద్ధమా, లేకపోతే అది చెయ్యొచ్చా చేయకూడదా, లేకపోతే అది మనం కంటెంట్ అనుకోవాలా, లేకపోతే కంటెంట్ అన్న దానికి మీనింగ్ ఏంటన్న టోటల్ మీనింగ్ మారిపోవటం వల్ల ఫ్యూచర్ లో చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ ఇది నాట్ జస్ట్ అంటే మన ఇండియాలో లేకపోతే మన దగ్గర వస్తున్న ప్రాబ్లం కాదు, ఇది ఓవరాల్ గా ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియాస్ గాట్ లైటెంట్ అని పెట్టాం అనుకోండి, పాకిస్తాన్ లో మనతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అక్కడ ఒక షో ఆల్రెడీ చిన్నది పెద్ద వాళ్ళకున్న రిసోర్సెస్ బట్టి లేకపోతే వాళ్ళకున్న హీరోస్ హీరోయిన్స్ వాటిని బట్టి చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక ట్రెండ్ లేకపోతే ఒక స్టాండర్డ్ అయితే కన్ఫర్మ్ సెట్ చేస్తున్నాం. మనం చేసేది జస్ట్ నార్మల్ మన తెలుగులో నేనేదో చేస్తున్నాను కాబట్టి నా ఒక్కడికే, లేకపోతే హిందీలో వాళ్ళే చేస్తున్నా హిందీలోనే, లేకపోతే ఇండియాలో ఏం చేస్తే అదైతే కాదు. ఓవరాల్ గా ఒక ట్రెండ్ అయితే కన్ఫర్మ్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఫేమస్ అవ్వాలి, ప్రతి ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయితే డబ్బులు వస్తాయి. సో దీనివల్ల ఏదైతే ఇప్పటిదాకా అందరూ ఓపెన్ గా ఈవెన్ ఒకరిద్దరు మాట్లాడినప్పటికీ ఇట్లాంటి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేదాకా లేకపోతే ఈవెన్ ఒక 2-3 రాష్ట్రాల సీఎంలు ఇలా ఒక యూట్యూబర్స్ వెనకమాల పడేదాకా వచ్చిందంటే వీ కెన్ అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే ఎంత దూరం మనం వెళ్ళాం, లేకపోతే నిజంగా మన చుట్టుపక్కల ఏది జరుగుతుందని దాని మీద మనకు అవగాహన లేక కానీ మనం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కానీ ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నదైతే మనం అర్థం చేసుకోవాలి. అండ్ దీనికి నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా అండి. ఎందుకంటే చైనాలో నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 1 or 2 years బ్యాక్ ఇలాగ ఒక స్టాండప్ కామెడీ ఒక కంపెనీ మీద ఒక $2 million or $20 million అంటే సుమారు ఒక 30 నుంచి 100 కోట్ల లోపు అనుకుంటా, 25 కోట్లు అంటే ఫైన్ వేసారు. ఏంటంటే వాళ్ళు స్టాండప్ కామెడీ అన్న పేరుతో మన వాళ్ళ యొక్క మిలిటరీని క్రిటిసైజ్ చేశారు. బట్ మన దగ్గర అలా ఉండదు. మనం అమ్మా నాన్నలు అంటాము, వాళ్ళ మధ్యన రిలేషన్ అంటాము, ఫిమేల్ జెనిటల్ పార్ట్స్ గురించి అంటాము, లవ్ గురించి అంటాము, ఆర్మీ గురించి అంటాం. మనకు అసలు ఒక అకౌంటబిలిటీ కానీ లేకపోతే ఒక బేసిక్ సివిక్ సెన్స్ కానీ మనకంటే కంటెంట్ అన్న పేరుతో మనకి అన్ని నార్మలైజ్ చేసేస్తున్నారు కదా. తిట్టుకోవడం నార్మలైజ్, లేకపోతే మనం ఏదన్నా ఒకరిద్దరిని బాడీ షేమింగ్ చేయటం నార్మలైజ్, బూతులు మాట్లాడటం నార్మలైజ్, కంటెంట్ అన్న పేరుతో హాఫ్ గా చేయటం నార్మలైజ్. సో దిస్ హ్యాస్ టు బి స్టాప్ అనమాట. దీనికి మనం పెద్దగా అంటే ఓవరాల్ జనరల్ గా మనం ఏం చేయొచ్చు అని అనుకుంటే బ్రాడ్కాస్టింగ్ బిల్ ఎవరైతే ఇప్పటిదాకా మనం బ్రాడ్కాస్టింగ్ బిల్ అంటే ఏంటంటే ఓన్లీ జస్ట్ మన టీవీస్ లేకపోతే ఈ డిటిహెచ్ ఇట్లాంటివి రెగ్యులేట్ అంటే యూట్యూబ్ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఒక 5-10 years నుంచి యూట్యూబర్స్ అని, కంటెంట్ క్రియేటర్స్ అని, పాడ్కాస్టర్స్ అని, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వీళ్ళందరూ ఏ బిల్ కిందకి రారు, లేకపోతే ఏ యాక్ట్ కిందకి రారు.
దాని వల్ల ఏంటంటే వాళ్ళ మీద కేసు పెడతాం కానీ, లేకపోతే దాని మీద ట్రయల్ చేయటం కానీ, లేకపోతే దానికి ఏదన్నా ఒక శిక్ష అంటే మేబీ మరీ అది శృతి మించిపోతే మేబీ కొంతమందికి మన తెలుగు సైడ్ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ కొంతమందికి శిక్షలు పడినాయి, లేకపోతే జైలుకి వెళ్ళారు, ఇట్లాంటివన్నీ. కానీ ఓవరాల్ గా మనం పెద్ద పిక్చర్ కనుక చూస్తే దీనికంటూ ఒక పర్టికులర్ బిల్ అయితే లేదు, లేదా ఒక యాక్ట్ అయితే లేదు దేని కింద మనం ఎవరికి ఏ శిక్ష చేయాలి, లేకపోతే దేని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలనేది ఏది లేదు. ఎందుకంటే లాస్ట్ ఎటు తిరిగి ఒక 5-10 years నుంచే మనకి పాడ్కాస్ట్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే ఈ ఇంటర్వ్యూస్ కానీ ఇట్లాంటి బాగా ఫేమస్ అయింది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా లాస్ట్ ఒక 3-4 years నుంచి బ్రాడ్కాస్టింగ్ బిల్ అయితే తేవటానికి అయితే ట్రై చేస్తున్నారు. కానీ బట్ అపోజిషన్ నుంచి కానీ, లేకపోతే సమ్ అదర్ NGOs నుంచి కానీ, ఎందుకంటే అందులో ఉన్న కొన్ని టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయి మొత్తం యూట్యూబర్స్ని కానీ, కంటెంట్ క్రియేటర్స్ని కానీ, పాడ్కాస్టర్స్ కానీ అందరినీ ఒక బిల్లుకి తీసుకొస్తాం. వాళ్ళు కూడా ఈ బిల్ ద్వారా గవర్నమెంట్తో కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. గవర్నమెంట్ ఎప్పుడు కావాలనుకున్న వాళ్ళ ఆఫీసెస్ కానీ, లేకపోతే వాళ్ళ ప్రెమిసెస్ కానీ, లేకపోతే వాళ్ళు వాడుతున్న కంటెంట్ అది ఏదైతే వాళ్ళు ల్యాప్టాప్ వాడుతున్నారా, హెడ్సెట్స్ వాడుతున్నారా, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారా, అలాంటి వాటిల్లో యాక్సెస్ ఉంటుంది. ఇట్లా కొన్ని ఏదైతే లూప్ హోల్స్ని పెట్టుకొని ఆ బిల్ని అయితే ప్రస్తుతానికి అయితే అటకెక్కిచ్చారు. బట్ ఈవెన్ కొద్ది గొప్ప మాడిఫికేషన్స్ అయినా చేసి కానీ మనకి ఇమీడియట్ గా మనకి బ్రాడ్కాస్టింగ్ బిల్ వచ్చి ఏదైతే ఇప్పుడు యూట్యూబర్స్ అని, లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ అని, ఓటీటీ ప్లాట్ఫామ్స్, అసలు అది మెయిన్ థింగ్. అసలు ఓటీటీ అన్న పేరుతో మొత్తం ఒక రెడ్ లైట్ ఏరియానే నడుపుతున్నారు మొత్తం అంత ఓపెన్ గా. సో కన్ఫామ్ గా మనకి రెగ్యులేషన్ ఉండాలి. ఆ రెగ్యులేషన్ ఉంటేనే, నేను కన్ఫర్మ్ చెప్తాను మొత్తం అయితే ఆగకపోవచ్చు కానీ, బట్ దేర్ షుడ్ బి సమ్ చేంజ్. సో హోప్ మనకి డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ బిల్ అనేది వస్తుంది. దాని ద్వారా మనకి ఈ కామెడీ, ఈ కంటెంట్ అండ్ అలాగే ఎవరిని క్రిటిసైజ్ చేయాలి, ఎక్కడి వరకు క్రిటిసైజ్ చేయాలి, ఏం చేయాలన్న దాని గురించి మనకు ఆ లైన్ అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే దానివల్ల మన ఫ్యూచర్ ఏదైతే మన యూత్ అండ్ అలాగే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక బెటర్ సొసైటీ అండ్ బెటర్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలుగుతామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.